కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ కన్యారాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంది. ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేవు. ఈఎంఐ కట్టుకోవడం, తర్వాత మొన్న బకాయిలు కట్టుకోవడం, అలాంటి చిన్న చిన్ని సమస్యలు తప్ప ఆదాయం మాత్రం ముప్పడిగా ఈ కన్యారాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 7వ ఇంట్లో మనకి రాహు ఉన్నాడు. ఆ రాహు ఎవరితో కలిసాడండి? శుక్రుడు 31 మార్చి నుంచి, శుక్రుడితో రవి మార్చి 14తో, బుధుడు మార్చి 7 నుంచి ఈ గ్రహాలన్నీ కూడా కలిసి మీకు ఈ సప్తమ స్థానగతులు అవడం వల్ల ఏమవుతుందంటే జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామి పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాళ్ళు మీకు ఎంత సహకారం చేసినా, ఎంత ఇది చేసినా ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి మీలో ఉండడము, లేకపోతే మీరు ఎంత కష్టపడి మీరు ఎంత చేసినా వాళ్ళల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి అనేటటువంటివి ఈ గ్రహాలు కల్పిస్తాయన్నమాట. అవి మార్చి ఎండింగ్కి ఇవన్నీ కూడా సమస్యపడడం జరుగుతుంది. అంటే మీలో ఒక విధమైనటువంటి స్పిరిట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉన్నప్పుడే మనిషి ఆహ్లాదకరంగా ఉంటాడు. జీతాలు బాగానే వస్తుంటేనే కదండి, డబ్బులు బాగా వస్తుంటేనే ఎవరైనా మనం సంతోషంగా ఉండేది. కాబట్టి ఇటువంటి ఈ యొక్క సమస్యకి కన్యారాశి వాళ్ళందరికీ కూడా మీకు డబ్బులు రావడం వల్ల ఉద్యోగాల్లో కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కానీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటారు. ఇకపోతే ఈ యొక్క వ్యాపారం, ఏ రకమైనటువంటి వ్యాపారాలు బాగుంటాయని అంటే ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేయకూడదు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కొత్తవి రావు, కాబట్టి సాఫ్ట్వేర్ వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు కొంచెం ఆశ దూరం చేసుకోవాలి. ఇకపోతే శని గ్రహస్థితి చాలా బాగుంది కాబట్టి మీకు ఎంతవరకు మీ స్థలాలు దొబ్బేసి, లేకపోతే మీ స్థలాల్లోకి కబ్జా చేసి, ఇలా లిటిగేషన్స్ ఉన్నటువంటివి, ఇతరత్ర కారణాల వల్ల శత్రుత్వ కారణాలు, ఇవన్నీ కూడా సమసిపోతాయి అన్నమాట. మీకు అనుకూలంగా ఈ కన్యారాశి వాళ్ళకి జరగడం జరుగుతుంది. అయితే మీ భార్య యొక్క ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది, ఎందుకంటే సప్తమంలో రాకున్నాడు కాబట్టి. మరి ధన సంబంధించి అష్టమంలో గురుడు వర్స్ట్ ఎప్పుడవుతుందంటే మార్చి 26 బుధుడు గురుడుతో కలవడం సందర్భంలో మీకు ఆఖరి వారం ముబ్బడిగా మీ బంధువులందరూ కూడా మీ పైన దాడి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దాడి చేస్తారు, కొట్టేస్తారు కాదు, అప్పులు ఇవ్వమని చెప్పేసి, లేకపోతే ఏదో సహాయం చేయమని, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ కార్యక్రమాలు చేసుకుంటుంటే మీరు ఈ డబ్బులు అస్తమానం మీరు ఫంక్షన్స్కి వెళ్ళడం, డబ్బులు లేకపోవడం, మీకు ఈ విధమైనటువంటి ఖర్చుని మీకు ఈ యొక్క ఆఖరి వారంలో మీకు చూపిస్తారనమాట. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ అనమాట. అందువల్ల వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. అంతేగాని జాతకాలను నమ్మండి, జాతకాలలో చెప్పేస్తే అయిపోద్దా, దేవుడు విధి అని కొంతమంది మిమ్మల్ని పాడు చేసేసేవాళ్ళు ఉంటారు అనమాట. అవన్నీ నాన్ సెన్స్, గ్రహస్థితిని బట్టే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకుని స్టూడెంట్ చదవాలి, తల్లిదండ్రులు, పేరెంట్స్, తర్వాత టీచర్స్ చెప్పినట్టు, లేకపోతే ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ. అలాగే సొంత ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళు, ప్రపోజల్స్ ఉన్నటువంటి వాళ్ళు వద్దంటే అప్పులు వచ్చేస్తాయి అన్నమాట. ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఒక స్థలం ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకోటి తీసుకునేటటువంటి అవకాశాన్ని మీకు ఈ మంత్లో మీకు రావడం జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి. ఇక కొత్తగా బంగారం కొంటారు, స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు. ఈ సంతానమైనటువంటి వాళ్ళకి సంతానం కలగదు. 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు గొడవలు తిరుగుతూనే ఉంటారు. ఈ యొక్క ఫర్టిలిటీ సెంటర్స్ నుంచి తిరుగుతూనే ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఇంకా కొంత టైం ఉంది. స్వీయ క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి, స్వీయ క్రమశిక్షణతో కూడినటువంటి మందుల, మెడికేషన్, ఇవి మాత్రమే మనిషిని పైకి తీసుకొస్తాయి. ఈ విషయం కనుక మనం మీ యొక్క కన్యారాశి వాళ్ళు గ్రహించుకుంటే ప్రమాణంగా ఉంటుంది. లేకపోతే రైతుల పరిస్థితి బాగానే ఉంటుంది, మంచి పంటలు తీస్తారు, కానీ ఆ పంటలు అప్పులన్నీ తీర్చలేకపోతారు అన్నమాట. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు బాగానే వస్తుంది, డబ్బులు కూడా బాగానే వస్తాయి. అండ్ ఈ ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అత్యధికమైనటువంటి ఇతరపు వనరుల వల్ల ఆదాయం అనేటటువంటి జరుగుతుంది. ఇక
లగ్నంలో ఉన్నటువంటి జన్మరాశిలో ఉన్నటువంటి కేతు మీకు మంచి భక్తిని, నిజమైనటువంటి తీవ్ర కోపాన్ని ఇవన్నీ కూడా ఇస్తాడు. ప్రాక్టికల్గా ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు. అంటే ఇల్యూషన్స్, ఇన్ఫాక్చుయేషన్స్, మేము భ్రమంలో పడమండి, మేము ఎవరిని నమ్మమండి అంటే ప్రతి ఒక్కడు ఇల్యూజన్లోనే ఉంటాడు అనమాట. కాబట్టి అది సృష్టి ధర్మం. అది టు ఎస్కేప్ ఫ్రమ్ ఇల్యూజన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఋషులకు కూడా ఇది సాధ్యపడదు. కానీ ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ నెలలో ఇది సాధ్యపడుతుంది. ఈ నెలలో మీరు ఆ ఇల్యూషన్స్ నుంచి బయటకు వచ్చేసి ప్రాక్టికల్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్ దానిపైన కాన్సన్ట్రేషన్ పెడతారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన మీరు చేయడం ద్వారా ఈ రాహు శాంతిస్తాడు. అలాగే అష్టమ గురుడు నడుస్తున్నాడు కదా మరి, అందుకని గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని తెలుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం అయితే ఇంకా మంచిది. లైట్ కలర్స్ పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క గురుదోషం పోయి ఆ రాహుని ఈ గురుగ్రహం కంట్రోల్లో పెడుతుంది. శుభమస్తు.